నమస్కారం స్వామి. కూర్చోండి. చెప్పండి, మీ సమస్య ఏమిటి? సమస్య అంటూ ఏం లేదు స్వామి. 2 రోజులుగా నిద్ర లేకుండా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఈ దెయ్యాలు భూతాలు ఇవన్నీ నిజమా? ఒకవేళ దానికి సంబంధించిన వస్తువు ఏదైనా మన దగ్గర ఉంటే అది వెతుక్కుంటూ వస్తుందా? దానికి ఇష్టమైన వస్తువు చిన్న పూచిక పుల్ల మీ దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సరే స్వామి, మీ ఫీజు ఎంతో చెప్తే. నాకు ఫీజు ఏమక్కర్లేదు. సరే స్వామి, వెళ్ళొస్తాను. ఉండమ్మా, నువ్వు తీసుకొచ్చిన బ్యాగులో ఒక చిన్న సంచి ఉంది, దాన్ని బయట తీసి చేతిలో పెట్టు. స్వామి, ఇది ఒక ఆత్మ తాళిబొట్టు. దీన్ని ఇక్కడ పెట్టి నువ్వు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళించావు. స్వామి చెప్తున్నాను కదా, వెళ్ళు. నేల మీద కుంకుమ చల్లు. అలాగే స్వామి. సర్వసంక్షోభిని సర్వవిద్రావిని సర్వాకర్షణి సర్వాహ్లాదిని సర్వసమోహిని సర్వస్తంభిని సర్వవిజృంభిని సర్వవంశంకరి సర్వరంజని సర్వాన్మాలిని సర్వార్థసాధని సర్వసంపత్తి సర్వశక్తిని స్తంభయ స్తంభయ కర్షణి సర్వాహ్లాదిని సర్వవిజృంభిని సర్వార్థసాధని సర్వసంపత్తి సర్వభూత ప్రేమ. తాళి నాకు కావాలి. నీ తాళి నీకు ఇచ్చేస్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. తీసుకున్న తర్వాత అమ్మాయిని ఇబ్బంది పెట్టావు కదా. పెట్టాను. ఆత్మ తన తాళి తీసుకుని వెళ్ళిపోయింది. ఇక నీకు ఎటువంటి సమస్య ఉండదు. స్వామీజీ తాళి తీసి పెట్టుకుని అబద్ధం చెప్తున్నారేమో. మీరు చెప్పేది నిజమా స్వామి? ఏంటమ్మా, స్వామీజీనే సందేహిస్తున్నావా? రేయ్, కలియుగం రా, పైగా బాగా చదువుకుంది. అనుభవిస్తేనే అర్థమవుతుంది. నీకు కావాల్సిన తాళిగా. ఈ రోజు నిండు అమావాస్య, 10:30-12 రాహుకాలం. నీ దగ్గర నల్లబట్లుంటే వేసుకుని ఎక్కడి నుంచి ఆ తాళి తీసావో అక్కడికే వెళ్ళి వెతుకు. ఇక్కడ కనపడకుండా పోయిన తాళి అక్కడే ఉంటుందా? వెళ్ళి వెతుకు. అప్పుడే నీకు నా మీద నమ్మకం వస్తుంది. ఆపండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావే? రా చెప్తాను. చెప్పి చావు. ఎక్కడికే? త్వరగా రా. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. స్ట్రైట్ గా నేను ఇక్కడే కదా షూట్ చేసావు. అవును, ఇక్కడే. ఒక నిమిషం. ఏమైంది? చెప్తాను. నీకు కావాల్సింది దొరికిందా? ఏమైంది? నిద్రపోతావే. అలాగేనమ్మా. అసలు ఇక్కడ ఏం
ప్లీజ్ భయపడకు, నేను చెప్తాను, అంతా చెప్తాను. స్వామీజీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మా ఏమైంది? స్వామీజీ ఇంటికి పోనీ. స్వామి, స్వామి, నన్ను క్షమించండి స్వామి. మీరు ఆత్మలు ఉన్నాయని చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. మీరు చెప్పినట్టు ఆ తాళి అక్కడే ఉంది. నేను దాన్ని విసిరి పారేశాను. మళ్ళీ ఆ తాళి నా మీదకి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదు స్వామి. ఇప్పుడు ఆ తాళి ఎక్కడుంది? బండిలోనే వదిలేసి వచ్చేసాను. నన్నెవరు తాకుతారా అని ఆ తాళి ఎదురు చూస్తూ ఉంది. నువ్వు వెళ్ళి తాకావు. ఇక నువ్వు వదిలిపెట్టినా కూడా అది నిన్ను వదిలిపెట్ట. తాళిని తాకడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయా స్వామి? నువ్వు అనుకుంటున్నట్టుగా అది ఆడదాని తాళి కాదు, అది ఒక మగవాడి తాళి. మగవాడి తాళా? ఇందులోంచి తను బయటపడలేదా? అందుకొక్కటే దారి. ఏం చేయాలి? నువ్వొక ఆడదాని శవాన్ని ఏర్పాటు చేయగలవా? ఒక ఆడదాని శవమా? కుదరదని చెప్పేవే ప్లీజ్. కుదురుతుంది. ఆ శవానికి పువ్వులు బొట్టు పెట్టి మొహానికి పసుపు రాసి ఒక పెళ్లి కూతురులా అలంకరించి దానికి ఆ తాళి కట్టు. ఇంకో ముఖ్య విషయం, నీ తల వెంట్రుక, నువ్వు కట్టుకున్న బట్టలు, నీ కాలి మట్టి, శవంతో పాటు వీటన్నింటినీ ఒక పేటికలో పెట్టి సముద్రానికి ఎదురుగా ఉన్న ఇంటి నుంచి 100 అడుగుల దూరంలో తీసుకెళ్లి ఉంచు. నీకు సంబంధించిన వస్తువులు అందులో ఉన్నాయి గనక ఆ శవం నీదే అనుకుని దాని కోపాన్ని ఆ శవం మీద తీర్చుకుని దానికి కావలసిన తాళిని తీసుకుని వెళ్లిపోతుంది. ఇంకో ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సముద్రం దగ్గరికి వెళ్ళొద్దు. సరే స్వామీజీ. మీరు చెప్పినట్టు చేస్తే మా సమస్య తీరిపోతుందా? అంతా శుభమే జరుగుతుంది. చాలా థ్యాంక్స్ స్వామి. మీరు చెప్పినట్టే అంతా చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ స్వామి. ఇంకో విషయం స్వామి, ఎలాగో 100 అడుగులు దూరం నుంచే శవపేటికని దించబోతున్నాం. అలాగే ఆ ఆత్మ రావడాన్ని మేము షూట్ చేయొచ్చా? నీకు వృత్తి మీద మక్కువ ఎక్కువ. కావాలంటే ప్రయత్నించి చూడు. అమ్మయ్యా. ఏమయ్యా, నీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళవయ్యా. సరే నువ్వు బాడీ నుంచి లోపలికి వెళ్ళొస్తా. ఏదో జరుగుతోంది కానీ మనకు చెప్పట్లేదే. ఏంట్రా, ఎవరా నువ్వు? సగం కాళ్ళు శవంలో వచ్చి నిలబడ్డావేంటి? నువ్వే కదా బాడీ ఆర్డర్ చేసావు. నేను బాడీ ఆర్డర్ చేశానా? నేను ఎప్పుడు బన్నీనే. సార్, ఈ ఇంట్లో ఎవరో డైరెక్ట్ అంటే బాడీ ఆర్డర్ చేశారు. నందిని నీ దగ్గర బాడీ ఆర్డర్ చేసిందా? నువ్వు రా. ఏంటి ఏంటి కాంటీ, నీకు అసలు బుద్ధుందా? నీకు అది కావాలంటే సీఎంఆర్ కళానికేతన్ చందనాకు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. వెళ్ళలేకపోతే నాకు చెప్తే నేను తెచ్చిపెట్టినా ఏంటి? ఏంటది? బాడీ ఆ? బాడీ బేబీ. ఏ, ఛీ, ఏంటి వాగుతున్నావు? ఏవయ్యా, నేను 12 o'clock షూటింగ్ చేయాలి. ఇప్పుడే 11 అయింది. ఎందుకు లేట్? ఏమ్మా, బాడీ తేవాలంటే ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో తెలుసా? ఫార్మాలిటీసా? ఛీ, సరే సరే వెళ్ళి మోసుకురండి. మోసుకు రావాలా? వాడు వెళ్తున్నాడు. అన్నా పట్టన్నా, వాడితో మాట్లాడండి. ఏంటి ఇది? బాడీని స్ట్రెచ్చర్ లో మోసుకొస్తున్నారు. నువ్వు అనుకున్నది ఆ బాడీ, ఇది ఆ బాడీ కాదు, ఈ బాడీ. ఏ బాడీ? నాకంతా అయోమయంగా ఉంది. అయితే మనం తీసుకొచ్చింది ఏ బాడీ? డెడ్ బాడీ. ఇదిగో చూసుకో, అందాం. ఏంటంది ఇది? షోల్డర్ మీద నుంచి చేతి, నడుము కూడా నాదే. నడు నీదే, ఇదెందుకు? దాంతోనే ఒక డ్రామా చేసి షూటింగ్ చేయబోతున్నాం. అయ్యో. దీర్ఘాయుష్మాన్ భవ. Why your full body so shaking? నీ పని చూడవయ్యా. ఇంకా భయంగా ఉంది. అయ్యో లేపుతున్నారే. ఆ దండ తీసేయ్. నన్ను శవాన్ని చేసేసేలా ఉన్నారు. అచ్చం పెళ్లి కూతులాగే ఉంది కదా. అవును, రక్త సంబంధం సావిత్రమ్మ లాగే ఉంది. నువ్వు హారతి అమ్మా. అవును మేడం. అయ్యో అమ్మా. రండి మేడం, ఏమైంది ఇంత లేటు? అది వదిలేయండి. సభపెట్టికి రెడీనా? రెడీ, ఇదిగో ఇక్కడ ఉందిగా. ఓకే. కార్పెంటర్స్ ఏరి. కార్పెంటర్స్ రండయ్యా. ఏంటా చావు నడక? బండిలో డెడ్ బాడీ ఉంది. ఇద్దరు వెళ్ళి బడియా? త్వరగా. ఎందుకు మేడం అబ్బడిని? ఈ శవపెట్టికి ఎందుకు ఉంది, డెడ్ బాడీ ఎందుకు తీసుకొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ ఏవి మీరు నన్ను అడగకూడదు. షూటింగ్ పూర్తయ్యాక నేనే మీకు వివరంగా చెప్తాను. అసలు టెన్షన్ లో ఉన్నాను. ఈవిడే ఆ శవం అక్క. ఓపెన్ చేయండి. నమస్కారం. చూసి జాగ్రత్తగా పెట్టండి రా. క్లోజ్ చేయండి.
ఒక నిమిషం, మూసేద్దు. దీని అరుపుకి నా గుండె ఆగిపోయేలా ఉంది. ఇదేంటి జీన్స్? ఇక్కడికి వచ్చి చికెన్ తీసి- జుట్టబ్బా. చుట్టంటబ్బా మనం పట్టబ్బా. మూసేయండి. త్వరగా వెళ్ళిపోండి. అయ్యో నాకు బీపీ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను వదిలేరా, వదిలే. వస్తుంది, వెళ్ళిపోండి. అయ్యో అయ్యో అయ్యో, వెళ్ళండి. ఇక్కడ ఉంటే మీకే ఆపద. వెళ్ళిపోండి, చూడు, వెళ్ళిపోండి. అది చాలు. ఊరికే పిచ్చోడు చూసి ఎన్నిసార్లు భయపడతారు. టైం అయింది. రాఘవ్, కెమెరా దగ్గరికి వెళ్ళు. అందరూ వచ్చి. రెడీ. ఇక్కడ నిజమైన దెయ్యం ఉంది. దానికి ఎవరితోనూ చెప్పొద్దని చెప్పింది. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. ఇక్కడ ఉండకండి, రాఘవ్, ఇక్కడ నువ్వు మాత్రమే ఫోకస్ చేయి. ఫోకస్ చేయి రాఘవ్. రాఘవ్, అలా చూస్తున్నావేంటి? ఫోకస్. రాఘవ్, ఇడియట్. అమ్మా, నీకు సాయం చేసినందుకు నా మీద పగ తీర్చుకుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా వదలదు.